మొన్నటి ఎన్నికలో వైసీపీ ఘోర పరాజయం చవిచూసినప్పటి నుండి ఆ పార్టీ నాయకులు ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతిన్నది. వాళ్ళలో కేసులు ఎదుర్కొంటున్న సీనియర్ నాయకులు కొందరైతే వైసీపీ తరపున ప్రత్యర్థుల మీద దూకుడుగా తిట్ల పురాణం అందుకున్న వాళ్ళు ఇంకొందరు. ఆ రెండు వర్గాల కిందికి వచ్చి వాళ్ళు తమ రాజకీయాల భవిష్యత్తు మీద బెంగ పెట్టుకున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా తక్కువ దూకుడు ప్రదర్శించి వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉన్న వైసీపీ కాపులు మాత్రం జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ మునిగే పడవ అని ఎలక్షన్స్ కు ముందే గ్రహించిన వాళ్లు పార్టీ మారటం చూశాం. జనసేనని మీద నమ్మకంతోనో కూటమి గెలుపు మీద ధైర్యంతోనో పార్టీలు మారిన వాళ్లున్నారు. కొన్ని చోట్ల సరైన అభ్యర్థులు అవసరమనిపించినప్పుడు కూడా కొంతమంది రాకను స్వాగతించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా జనసేన మొన్నటి ఎన్నికల సమయంలో తెలుగుదేశం నుంచి అవనిగడ్డ కోసం మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ను, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులను తీసుకుంది. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను పార్టీలోకి ఆహ్వానించింది. ఈ నలుగురు కాపు సామాజిక వర్గం వారే. అంత మాత్రాన ఇతర సామాజిక వర్గాల వారిని తీసుకోలేదని కాదు. అనకాపల్లిలో కనతాల రామకృష్ణను, విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ను తీసుకుంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్ను కూడా ఆఖరి నిమిషాల్లో తీసుకోవడం తెలిసిందే. ఎన్నికల తర్వాత కూడా చేరికలు కొనసాగాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సంగతి అలా ఉంచితే, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీ నుంచి జనసేనలో చేరిన కాపులే. ఇప్పటికీ వైసీపీ కాపుల్లో జనసేన వైపు మొగ్గు చూపుతున్న వాళ్లు ఉన్నారు. వాళ్లకు ఇప్పటికిప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా వెయిటింగ్ లిస్టులో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్లలో ప్రధానంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఒకరు. మరొకరు ఈ మధ్యనే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్. వీళ్లు పెద్దగా వివాదాస్పదులు కాదు కాబట్టి వీళ్ల చేరిక పట్ల పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికీ జగన్ పంచనే ఉన్న వాళ్లలో ప్రధానంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, వంగా గీత, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు మాత్రం ఎలాగోలా వైసీపీలో ఇమిడిపోవటానికే సిద్ధమయ్యారు. వాళ్లకు జనసేన తలుపులు తెరుచుకునే అవకాశం లేదనే సంగతి వాళ్లకు స్పష్టంగా తెలుసు. అందుకే గత్యంతరం లేక వైసీపీలో కొనసాగుతున్నారు. కాస్త నిదానంగా తత్వం బోధపడిన గుడివాడ అమర్నాథ్ మెత్తబడినా ఆయనకు ప్రవేశం ఉండే అవకాశమే లేదు. మరీ దూకుడు పెంచని సీనియర్ నాయకుడు బొత్స లాంటి వాళ్లను జనసేనాని గౌరవిస్తారే తప్ప పార్టీలో చేర్చుకునే అవకాశం లేదంటున్నారు. భీమవరంలో జనసేనానిని ఓడించడమే కాకుండా ఆయనకు అక్కడ ఇల్లు కూడా దొరకకుండా చేసిన గ్రంథి శ్రీనివాస్ లాంటి వాళ్లకు ఎలాగూ అవకాశం లేదు. ఏమైనా జనసేన మీద నమ్మకం పెట్టుకుని అటువైపు చూస్తున్న వైకాపులకు దాదాపుగా తలుపులు మూసుకుపోయినట్టేనని చెబుతున్నారు. అదే సమయంలో జనసేనాని కూడా ఇతర సామాజిక వర్గాల వైపు చూస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పడం గమనార్హం.